మన గొప్పలు చెప్పం. మన సమావేశాలలోనే మన సభ్యులు సమావేశాలకు వచ్చి మన కార్యక్రమం చూసుకొని వెళ్ళుకుంటున్నాం. మన ప్రతిదానికి ఎక్కడ కూడా ఎక్కడానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ఉన్న ఇండియన్స్ ఎవరు గొప్పలు చెప్పుకుంటారు. మన ఫెడరేషన్ చాలా చక్కగా పనిచేస్తుంది. వెంకటేశ్వర అధ్యక్షులు గారు నేను కలిసి చక్కగా పనిచేస్తున్నాం. అలాగే మన నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారు, రాజు గారు, సెక్రటరీ కూడా మన సహాయ సహకారాలు బాగా అందిస్తున్నారు. ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే సంక్రాంతి సమయంలో మన మిత్రులందరూ ఒకసారి కలవాలని. విశాఖ సిటీలో ఏం చేస్తారంటే ఉగాది ఉత్సవాలు అంటారు, దసరా సంబరాలు అంటారు. అలా ఆన్వాయితీగా చేసి వీళ్ళందరికీ అక్కడేదో మన చక్క సమావేశాలు నిర్వహించి మన జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా సరైన గుర్తింపు ఇస్తూ చక్కగా ఫ్యామిలీస్తో అక్కడ చక్కగా సంతోషంగా గడపడం జరుగుతుంది. ఈసారి మన మిత్రులందరూ కలిసి మన ఏదో చేద్దాం. ఇక్కడ మన జర్నలిస్ట్ యూనియన్ ఉంది, అదేవిధంగా మన ప్రెస్ క్లబ్ తరఫున నర్సీపట్నంలో సంక్రాంతికి సంబంధించి సరదాగా ఒకసారి సమావేశం నిర్ణయించుకొని అందరం కలిసి అనుకొని మిత్రులందరినీ కలవడానికి అని చెప్పి సమావేశం ఏర్పాటు చేసాం. అడుగుతున్నది ఏంటంటే ఈ సంవత్సరం మాత్రం మాకు ఇంగ్రీడియంట్స్లో అందరికీ అనకాపల్లి జిల్లా అంటే గతంలో విశాఖపట్నం జిల్లా ఉండేది. విశాఖపట్నం జిల్లా లేదు కాబట్టి మీరు అచ్చంగా విశాఖపట్నం సిటీ అయిపోయింది. కాబట్టి దయచేసి మీరు అనకాపల్లి జిల్లానే అల్లూరు జిల్లా పాడేరు జిల్లాని 2 జిల్లాల్లో కూడా దృష్టిలో పెట్టుకొని మీరు కలెక్టర్తో మాట్లాడి మన జిల్లాలో ఉన్న అనకాపల్లి జిల్లా, పాడేరు జిల్లాలో ఉన్న మిత్రులందరికీ కూడా ఇంగ్రీడియంట్స్ ముఖ్యంగా అందరూ కూడా ఇంగ్రీడియంట్స్ వచ్చి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం. ఎవరు ఏ రాజ్యంలో పూర్తి చేసిన తీసుకు అప్పుడంటే మన మాత్రం చేయాలి, మాత్రం పర్లేదు అంటే మాకు పని ఉండదు. జర్నలిజం సంఖ్యామే మాకు పని. అదేవిధంగా మీరు తీసుకులో కేసు కూడా నిరంతరం జర్నలిస్ట్ కోసం వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. అందుకు అనకాపల్లి జిల్లాలో అద్భుతంగా ఫెడరేషన్ పనిచేస్తుంది. మీరంతా కూడా తగిన సహకారం ఇస్తే ఇంకా బలంగా ఎక్కిపోయి మన ముందు ఏ విధంగా నిలబడదు. విశాఖపట్నం నిలబడగలరా? ఎవరు నిలబడలేరు. అంత స్టాఫ్గా మనం అక్కడ చేసుకున్నాం. అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో కూడా అంత స్టాఫ్ అయ్యింది. ఇంకా మనకి పాడేరు జిల్లాలో ఎలక్షన్ అవ్వాలి, అది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. పార్టీపూడి జిల్లాకు కూడా ఒక ఆర్గనైజ్ సెక్రటరీ రవికుమార్ ఎంత శక్తి ఉంది మన కార్యవర్గంలో మన వైజాగ్లో ప్రతి ఒక్కరు కూడా
లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. త్వరలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంటుంది. ఆ రోజు హెల్మెట్లు పంపిణీ చేశాం రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు. అలాగే ఈశ్వరరావు కూడా చెప్పి మీకు కూడా ఇక్కడ ఎంతమంది ఉన్నారో గ్రామీణ ప్రాంతంలో విశాఖపట్నం ప్రస్తుతంలో మీకు కూడా ఏదైనా సందర్భంలో హెల్మెట్లు అందించాలని కూడా నాకు ఈశ్వరరావు మాట్లాడాడు. అలాగే మీకు ఇన్సూరెన్స్ చేయిస్తున్నాడు. అలాగే మీకు వెహికల్ ఇబ్బంది లేకుండా స్టిక్కర్లు అందజేస్తున్నాడు. అలాగే పండుగ వచ్చిందంటే మనకి పిలిచి స్వీట్ ఇస్తే చాలండి, డబ్బులు అక్కర్లేదు. పిలిచి మనకి కూడా ఒక యూనియన్ ఉంది. మనం కూడా కష్టం వస్తే మనకు తగ్గుతారు. మనకు కూడా ఏదైనా హాస్పిటల్ సమస్య వస్తే వైజాగ్లో మన యూనియన్లు ఉన్నారు. అలాగే రాష్ట్రంలో మన యూనియన్లు ఉన్నారు. ఢిల్లీలో మన యూనియన్లు ఉన్నారు. మనం ఢిల్లీలో ఎస్కే పాండే మన అధ్యక్షుడు, జాతీయ సంఘం అధ్యక్షుడు, ఆయన ఢిల్లీ జర్నలిస్ట్ ఆఫ్ యూనియన్ అధ్యక్షుడు కూడా 13 రాష్ట్రాల జర్నలిస్టులతో మనం ఢిల్లీలో పటిష్టంగా ఉన్నాం. నేషనల్ యూనియన్స్ ఆఫ్ జర్నలిస్ట్ మొన్న హైదరాబాద్ ప్రస్తుతంలో మన నేషనల్ యూనియన్స్ ఆఫ్ జర్నలిస్ట్ మన తరఫున మన పండిత నేతృత్వంలో ఆకుల అమలు గారు రాసిన